సునాముఖి ఆకు. దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. దీని గురించి వినే ఉంటారు యూజువల్‌గా. అంటే పొద్దున్నే మోషన్ కావడానికి ఈ సునాముఖి ఆకుని వాడుతూ ఉంటారు. అది ఎవరి ఏజ్ వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి వాడుతూ ఉంటారు. ఎన్ని స్పూన్లు వాడాలి ఏంటి అనేది వాళ్ళ బాడీ తీరుని బట్టి చూస్తూ ఉంటారు. కానీ సునాముఖి ఆకుని కేవలం మోషన్‌కే కాదు 10, 15 రకాల ప్రాబ్లమ్స్‌కి దాన్ని వాడొచ్చు. అది ఈ వీడియోలో చెప్తున్నా. జాగ్రత్తగా వినండి. మీకు సునాముఖి ఫ్రెష్ ఆకు దొరికితే తెచ్చుకోవచ్చు. దాన్ని ఎండబెట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే సునాముఖి పౌడర్ బయట అదైనా ఓకే. దీన్ని వేరే వేరే పదార్థాలతో మిక్స్ చేయడం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెయిన్ దీంట్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్ మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎందుకు అలా పనిచేస్తుందంటే దాంట్లో ఉండేటువంటి గ్లైకోసైడ్స్ అంత పవర్ఫుల్ గా ఉంటాయి. దీంట్లో మెయిన్ ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీటిని సెనోసైడ్స్ అంటారు. మెయిన్ దాని పవర్ అంతా కూడా వీటిలోనే ఉంటుంది. దాంట్లో ఈ సెనోసైడ్స్ ఏబిసిడి అని చెప్పి ఉంటాయి అనమాట. ఇవి క్రూషియల్ కాంపోనెంట్స్ బేసికల్గా. హెట్రోడయాథ్రోన్స్ ఒకటి కొంచెం తక్కువలో ఉంటాయి కానీ ఇవి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే రేన్ ఒకటి, అలియో ఎమోడిన్ అండ్ క్రిసోఫెనాల్ ఇటువంటివి కెమికల్ కాన్స్టిట్యూషన్స్. ఇవన్నీ ఫ్రీ ఆంథ్రోక్వినోన్స్. ఇవి చాలా ఈజీగా పనిచేస్తాయి. అగ్లికోన్స్ అని కూడా అంటారు వీటిని. అలాగే నాఫ్థలిన్ గ్లైకోసైడ్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే 6-హైడ్రాక్సీ గ్లైకోసైడ్ ఒకటి, టెన్నవెలిన్ గ్లైకోసైడ్ అని చెప్పి ఇవి వీటితో పాటు నార్మల్ ప్లాంట్ లో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్, ఈ ఆల్కలైడ్స్ ఇవన్నీ కూడా ఇవి యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో ఉండాలి. కానీ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా ఒకే దాంట్లో దొరికేటువంటి పదార్థం సునాముఖి. అందుకే దీన్ని దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క కంటెంట్ ని బేస్ చేసుకొని ఒక్కొక్క ప్రాబ్లం కి వాడుకో. ఇప్పుడు బయట మనకు మెడిసిన్స్ దొరికాయి, ఒక ప్రాబ్లం ఒకటే పనిచేస్తుంది. కానీ ఈ ప్రకృతి వైద్యం ఆయుర్వేదాలో ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఒకటి, ఇప్పుడు యోగా ఉంది కదా, యోగా ఒకటి చేస్తే చాలా ఒకటి పనిచేస్తుంది యోగా. అలాగే మన ఇంట్లో దొరికేటువంటి ఈ పదార్థాలను ఒకటి వాడుకుంటే 10 రకాల ప్రాబ్లమ్స్ కి పనిచేసేటట్టు మనం చేస్తాం. ఈ సునాముఖి ఆకు దేనికి పని? ఈ సునాముఖిని పౌడర్ చేసి ఒక హాఫ్ స్పూన్ పౌడర్, ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే బాడీకి స్టామినా బాగా పెరుగుతుంది. తేనె లేకపోతే పట్టిక బెల్లం కూడా వాడు. అలాగే ఈ సునాముఖి పౌడర్ ని చక్కెరతో కలిపి తీసుకుంటే మీకు నీరసము, రొమ్ము నొప్పి, బ్రెస్ట్ పెయిన్ అంటారు చూసారా, అటువంటివి బాగా తగ్గుతాయి. తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇదే సునాముఖి పౌడర్ ని మీరు పెరుగులో ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సునాముఖి పౌడర్ కలిపేసి మీరు తీసుకుంటే మీ బాడీ డీటాక్స్ అయి టాక్సిన్స్ అంతా పెరిగిపోతున్నాయి. డీటాక్సిఫికేషన్ వాళ్ళు ఎక్కడికక్కడ పరిగెడుతుంటారు కదా, ఏమవసరం మీరు ఇంట్లోనే చేస్తూ పొద్దున్నే తీసుకున్నాను రోజు మొత్తం డీటాక్స్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత వాటర్ తాగుతూ ఉంటుంది. అలాగే మీకు ఫిరంగి చెక్క అని చెప్పి దొరుకుతుంది బయట. సునాముఖి పౌడర్ ని, ఫిరంగి చెక్క పౌడర్ ని రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో మీరు తీసుకుంటూ ఉంటే మీకు ఉండేటువంటి కళ్ళ జబ్బులన్నీ కూడా 40 days లో దగ్గర చాలా వరకు. అంటే ఐసైట్ కావు, లేకపోతే క్యాట్రాక్ట్ ప్రాబ్లం కానీ, గ్లూకోమా లాంటిది కానీ, డ్రై ఐస్ కానీ, లేకపోతే కళ్ళ నుంచి నీరు గారడం, ఇటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే ఫిరంగి చెక్క ఈ సునాముఖి కాంబినేషన్ తో తగ్గి. అలాగే సునాముఖి ఆకుని ఒక కప్పు నీళ్ళలో ఒక స్పూను సునాముఖి పౌడర్ వేసేసి దాన్ని బాయిల్ చేయాలి. కషాయం లాగా చేసుకోండి. హాఫ్ కప్పు కషాయం చేసుకొని దాన్ని టీ లెక్క మీరు తాగితే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, మనం అశ్వగంధ గురించి మాట్లాడతాం కదా, యాంటీబయాటిక్ సేమ్ దాని లెక్క ఇది కూడా పనిచేస్తుంది. అలాగే ఈ ఆవు పాలు ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సునాముఖి పౌడర్ వేసి బాయిల్ చేసి బాడీ డీటాక్స్ అవుతుంది. అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆర్బీసీ కౌంట్ పడిపోవడం, ఎనిమియా అంటారు చూసారా, దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఖర్జూర పళ్ళతో కలిపి ఈ సునాముఖి పౌడర్ని కానీ మీరు కానీ తీసుకోగలిగితే నోటి వాసన పోతుంది. బ్యాడ్ మౌత్ స్మెల్ అంటారు కదా, అటువంటి దానికి చాలా అద్భుతంగా వేడి పాలతో కలిపి తీసుకుంటే ఇది అశ్వగంధలాగా పనిచేస్తుంది. అంటే మీకు నపుంసకత్వం అంటారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం, ఆ స్పర్మ్ కౌంట్ తగ్గడము, లేడీస్ లో అయితే పీరియడ్ సరిగ్గా రాకపోవడము, ఎగ్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానిమ్మ రసం, ఒక కప్పు దానిమ్మ రసంలో ఒక స్పూను సునాముఖి పౌడర్ గాని కలిపి తీసుకోగలిగితే మీకు ఇంటెస్టైన్స్ క్లీన్ అయిపోతుంది. పెద్ద పేగులు, చిన్న పేగులు మొత్తం క్లీన్ అయిపోతుంది. చింతాకు రసం, చింత చెట్టు ఉంటుంది కదా, దాని ఆకు తీసుకొని వచ్చి నూరేసి ఆ రసం తీసి ఆ రసంతో కలిపి ఈ సునాముఖి పౌడర్ని కానీ తీసుకోగలిగితే అన్ని రకాల శ్లేష్మ వ్యాధులు తగ్గి, అంటే ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. గుడ్ ఫర్ కాన్స్టిపేషన్ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. క్రానిక్ కాన్స్టిపేషన్, పిష్టం గట్టిపోవడం అంటారు, అంటే చాలా సంవత్సరాల నుంచి రాక గట్టిగా తయారవుతుంది, అటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం రసం, ఈ సునాముఖి పౌడర్ని అల్లం రసంతో కలిపి తీసుకుంటే అన్ని రకాల జ్వరాలకు పనిచేస్తుంది. ఈ రోజుల్లో జ్వరాలు వస్తున్నాయి ఏదో కూడా తెలియదు, దానికని
10 రకాల టైఫాయిడ్ వాడతాం, మలేరియా వాడతాం, పైరెక్స్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని చెప్పి దానికి వాడతాం, డెంగ్యూ ఏదేదో వాడుతున్నాం కదా! వాటన్నిటి బదులు జస్ట్ సునాముకి పౌడర్‌ని మీరు అల్లం రసంలో కలిపి తీసుకుంటే చాలు. ఎటువంటి ఫీవర్ అయినా అది సునాముకి రసాన్ని హాట్ వాటర్‌తో తీసుకుంటారు కదా చాలామంది. ఎందుకంటే మలబద్ధకానికి పనిచేస్తుందంటారు కదా! మలబద్ధకానికే కాదు, అన్ని రకాల ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్‌కి అలాగే దోస గింజల్ని ఎండినటువంటి దోస గింజలు తీసి దాన్ని నూరేసి ఆ రసం తీసి, ఆ రసంలో సునాముకిని మీరు గాని తీసుకోగలిగితే కిడ్నీ స్టోన్స్‌కి అద్భుతంగా అవి ఏ సైజ్ అయినా ఉండొచ్చు. దీన్ని తీసుకొని తర్వాత హాట్ వాటర్ తాగుతూ ఉండు. మీకు కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి. స్మూత్ అయిపోయి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల గ్రాడ్యువల్‌గా కిందకి పడిపోతుంది. ఎప్పుడైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? జస్ట్ సునాముకి పౌడర్ తీసుకుంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని? మన ఇంట్లో ఆల్రెడీ ఉంది సునాముకి పౌడర్. దాన్ని కేవలం మలబద్ధకానికే వాడుకుంటున్నాం. కాదు, ఇన్ని రకాల జబ్బులకు మన పక్కన ఉన్న వజ్రాలను వదిలేసి ఎక్కడో బంగారం కోసం వాడి చూడు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.